తాజా 30 తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లో చాలా పవర్ఫుల్. ఆయన అధిగమించేటువంటి నేత తెలంగాణలో రేర్ అని అందరూ అంటారు. ఇలాంటి నేత ఎంత కాన్ఫిడెన్స్తో ఉండాలి? ఎవరి ముందైనా తలదించే పరిస్థితి ఉంటుందా? ఉండనే ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం గవర్నర్ నరసింహన్కి మాత్రం పూర్తిగా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నారు. ఏం చేయాలన్నా గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు. నిజానికి రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఒక ఉత్సవ విగ్రహం. ఆయన అడ్డం పెట్టుకుని కేంద్ర రాజకీయాలు చేయడానికి మాత్రం ఆయన పనికొస్తారు. ఇప్పుడు నరసింహన్తో కూడా కేంద్రం అదే చేస్తోంది. అందుకే గవర్నర్పై చంద్రబాబు తరచూ నిప్పులు కూడా జరుగుతూ ఉంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం నరసింహన్ రాజకీయాలకి పూర్తిగా తలొగ్గారు. కొత్త పథకం ప్రారంభించాలనుకున్నా నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన పర్మిషన్ తీసుకుంటున్నారు. పథకమే కాదు, చివరికి ఢిల్లీ పర్యటన ఉంటే ముందుగా గవర్నర్ వద్దకు పరుగులు పెడుతున్నారు. ఏం చేయాలో క్లారిటీ తీసుకుంటున్నారు. మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి పోకుండా నేరుగా రాజ్భవన్కి వెళ్తున్నారు. ఏం జరిగిందో చెప్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్ పోలేదు, రాజ్భవన్కి వెళ్లారు. అక్కడ సమావేశంలో ఏం జరిగిందో వివరించి కేంద్రం ఏమనుకుంటుందో తెలుసుకుని తన వల్ల ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని కేంద్రాన్ని కోరానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు కేసీఆర్ని గవర్నర్ ఎంతగా ఎలా గుప్పిట్లో పెట్టిన అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రం సిబిఐ కేసుల్ని కేసీఆర్పై ప్రయోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతి బయట తీసి ఓ కేసు నమోదు చేశారట. సిబిఐ అధికారులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని ప్రశ్నించి మరీ వెళ్లారట. దాంతోపాటు ఈడీ నోటీసులు కూడా వచ్చాయని కాంగ్రెస్ నేత మధు యాష్కి సైతం ఒకసారి ఆరోపించారు. ఈ బెదిరింపులు కేసీఆర్ లొంగిపోయారని గవర్నర్ చెప్పినట్టుగానే చేస్తే సమస్య ఉండదన్న సంకేతం కేసీఆర్కి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రతి విషయంలో కూడా గవర్నర్ వద్ద కేసీఆర్ పరుగులు పెడుతున్నారని సమాచారం ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.